ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే రాజ్మాతో కర్రీసే కాదు, చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఈ స్పెషల్ రైస్ చేసుకోవచ్చు. ఈ రైస్ వెయిట్ లాస్, హార్ట్ హెల్త్, రక్తహీనతకి, ఎముకల బలానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా మరి? ముందు రోజు నైటే ఒక కప్పు రాజ్మా గింజల్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని రైస్ వండుకునే ముందు ఆ నీళ్లు తీసేసి సరిపడా నీళ్లు పోసి కుక్కర్లో వేసి 6-7 విజిల్స్తో ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక గుప్పెడు జీడిపప్పు వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో మనకి ఇష్టమైన మసాలా దినుసుల్ని 4 దంచిన వెల్లుల్లి రేకలు వేసి మసాలా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుని మన దగ్గర ఉండే ఏ వెజిటబుల్స్ అయినా సరే కట్ చేసి వేయించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న రాజ్మా గింజలను కూడా వేసి 1 నిమిషం పాటు వేయించి ఈలోగా మిక్సీ జార్లో 2 కట్ చేసుకున్న టమోటాలు, శుభ్రం చేసుకున్న ఒక కట్ట కొత్తిమీరను వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి బాండీలో వేసేసి 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక గ్లాసు రాజ్మా గింజలు ఉడికించుకున్న నీళ్లు, అర గ్లాసు మామూలు నీళ్లు వేసి రైస్ మొత్తానికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి మరిగిన తర్వాత 1 గంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుంటే టేస్టీ అండ్ హెల్తీ రాజ్మా రైస్ రెడీ అయిపోతుంది. వచ్చే పండగలకి, స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు వెజిటేరియన్స్కి ఒక మంచి స్పెషల్ రైస్. రెసిపీ నచ్చితే లైక్ చేసి తప్పకుండా మన పేజ్ని ఫాలో చేయండి.